ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. నేనైతే 1 మీటర్ తీసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది పెద్ద బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ముందుగా నేను క్రాస్ అయితే కట్ చేసేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మన బ్లౌజ్ ఫస్ట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. కాబట్టి కింద క్రాస్లు అనేవి కట్ చేసుకోవాలి. ముందు క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి నేను ప్రతి పాయింట్ చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఖర్చు కోసం మనం 1/2 ఇంచ్ తీసుకోవాలి. మనకు నడుము పైకెత్తకుండా ఉండాలి అంటే నేను కొన్ని టిప్స్ అనేది చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం నడుముకి డైరెక్ట్గా తీసుకోవచ్చు. డైరెక్ట్గా తీసుకోవడం వల్ల మనకి నడుము అనేది పైకెత్తేస్తుంది, బ్యాక్ పార్ట్ అనేది. మనకు అలా లేకుండా ఉండాలి అనుకున్నట్లయితే బెల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. బెల్ట్ని లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు మెజర్మెంట్ అనేది బ్యాక్ పార్ట్ ఓన్లీ నడుము లూజ్ తీసుకోవాలి. మధ్య ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఇక్కడ ఖర్చు అయితే ఎక్కువ లేదు కాబట్టి ఖర్చు కోసం మనం కంపల్సరీ 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా లూజ్ చెక్ చేసుకోవాలి. ముందు మనకి ఇక్కడ ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ పెంచుతున్నాను, అలాగే డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అంటే ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉంది, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నడుము పొడవు తీసుకోవాలి. కింద సైడ్ ఎడ్జెస్ కింద నడుము దగ్గర నుంచి చంక భాగం పొడవు తీసుకోవాలి. మనకి ఖర్చు అనేది పైకి పెట్టుకుని 1/2 ఇంచ్ ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఖర్చు కిందకు ఉంది కాబట్టి పైకి మార్కింగ్ చేశాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకున్నట్టయితే డీప్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు డీప్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఇది బ్లౌజ్ వచ్చి మనకి మోడల్గా ఉంది కాబట్టి రౌండ్ అనేది నెక్ తగ్గించుకోవాలి కింద సైడ్ అనేది. కాబట్టి షోల్డర్స్ రెండు ఈక్వల్గా మిడిల్కి పట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్స్ జారిపోతున్నాయి అనుకునే వాళ్ళకి టిప్స్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్స్ అనేది దగ్గరికి పెట్టుకోవాలి, మెడభాగం అనేది, లేదా షోల్డర్స్ జారిపోతుంటాయి కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకొని మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో వెడల్పు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే బ్లౌజ్ లూజ్ని బట్టి మనం లూజ్కి మార్కింగ్ చేస్తున్నాను. మనకి చంక భాగం దగ్గర ఈ బ్లౌజ్కి వచ్చి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలని, ఎక్కువ ఉన్న వాళ్ళకి లూజ్ ఎలా తీసుకోవాలనేది మీకు బ్లౌజ్లో చూపిస్తున్నాను. లూజ్ అనేది ఇప్పుడు ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెంచుకోండి. చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు నడుం దగ్గర లూజ్ అయితే సరిపోతుంది, చెస్ట్ పాయింట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా పెంచుకుంటే మార్కింగ్ సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని మనం కిందకి స్ట్రైట్ తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మరిన్ని వీడియోస్ కోసం కింద ఫేస్బుక్ లింక్ అనేది ఉంది, ఒకసారి అది కూడా ఫాలో అవ్వండి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి డీప్ దగ్గర. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కూడా మనం లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి పైన. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి.
ఇప్పుడు మన చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ వరకు మనం పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి మెజర్మెంట్ అనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చంక భాగాన్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అలాగే నెక్ అనేది రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. ఈ కార్నర్లో రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మనకి నార్మల్ బ్లౌజ్కి అయితే మనకి చెస్ట్ పాయింట్ దగ్గర తక్కువ ఉండే వాళ్ళకి నార్మల్గానే సరిపోతుంది. చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కటింగ్ అనేది చెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ అలా ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. కిందకన్నా చెస్ట్ పాయింట్ దగ్గర కొంచెం లూజ్ పెంచుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మనం డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనకి బ్లౌజ్కి డాట్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఇదైతే కొంచెం షోల్డర్కి అవతల ఉంది కాబట్టి నేను కొంచెం అటు సైడ్కి మార్కింగ్ చేస్తున్నాను. కొంచెం మనకి డాట్ పొడవుని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. 2 సైడ్స్ కూడా మనం ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోండి. బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ముందు ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి బ్లౌజ్ని. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. మనకి సాగ తీయకుండా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది. మనకి కరెక్ట్గా సరిపోయింది పొడవు అనేది. కాబట్టి ఇదే పొడవుని ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా మనం మెడ భాగానికి పైకే మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఈ విధంగా లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్న షోల్డర్ దగ్గర, అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోండి. చంక భాగానికి ఒక మార్కింగ్, అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అనేది ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు తాళ్ళపట్టితో తీసుకోవడం మనకి మెడ భాగం బాగా పెద్దది అయిపోతుంది కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగానికి ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి తీసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టిచ్చింగ్ పాయింట్ క్లోజ్కి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఖర్చు కోసం పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది కటింగ్ కోసం. అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్ కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి కిందకి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా చూసుకోవాలి. మనకి ఇది షోల్డర్ లూజ్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్కి చూసుకొని కింద మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకోండి లోతు తీయడానికి. ఇప్పుడు బాగా లాగు ఉండే చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ లూజ్ని బట్టి నేను కింద నుంచే మార్కింగ్ చేస్తున్నాను. మనకు పైనుంచి మెజర్మెంట్ అయితే తీసుకోకూడదు లోత్ అనేది.
మనం తీసుకోవడంలో ఎప్పుడు కూడా మనకి చెస్ట్ పాయింట్ లూజ్ అనేది తగ్గిపోయి టైట్ అయిపోతుంది కాబట్టి కింద నుంచే లోతు తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. క్లాత్ నెట్టు జరగకుండా చుట్టూరు కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. లోతు తీసుకోవడంలో ఉపయోగం ఏంటనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలామందికి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఫోల్డింగ్స్ వస్తుందని కామెంట్ చేస్తున్నారు. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోతు అనేది కంపల్సరీ ఫ్రంట్ పార్ట్ మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకొని ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అప్పుడే మనకు ఫోల్డింగ్స్ అవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోండి. మీకు డాట్స్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఫ్రంట్ పార్ట్ వీడియోలో. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. మనకు ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి. తాళ్ళు పట్టితో తీసుకోకండి, మెజర్మెంట్ అనేది సరిపోదు కాబట్టి చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా పొడవు అనేది సరిపోతుంది లేదా చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా కావాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి కాబట్టి లూజ్ అనేది సరిపోదు. మనకి పొడవు అనేది ఖర్చు మనకి కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఒకసారి చూసుకొని క్లాత్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను లూజ్కి. ఇప్పుడు ఖర్చు కోసం ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లూజ్ మనం పెంచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా లూజ్ అనేది ఎక్స్ట్రా పెంచుకొని మార్కింగ్ చేసుకోండి. మనకి సైడ్ జాయింట్స్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి కింద ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక పాయింట్స్ ఎక్స్ట్రా వదిలి పైకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగానికి ఈ విధంగా కలపాలి మనం మార్కింగ్ని. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ముందు రెండో కట్ చేసుకోండి. క్లాత్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. మనకి 3 చెప్పులు వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. మనకి సరిపోతే ఇదే క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది మనకి మెజర్మెంట్ అనేది. లేదా వేరే క్లాత్ ఉన్నట్లయితే క్లాత్ పైన వేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోండి.
ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి ఓపెన్ ముక్కలకి సరిపోతుంది. స్ట్రైట్ పీస్ ఒక 2 ఇంచెస్ కన్నా మనం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఒక 2.5 ఇంచ్ మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇంకా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ బెల్ట్ వేసుకోవాలి. మనకు అంచులో ఉన్నట్లయితే అంచు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అంచు వేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నార్మల్ బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వేసుకొని మార్కింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది మిడిల్కి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి రాంగ్ సైడ్, ఇది మిడిల్కి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది మనకి కిందకి మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ని కాబట్టి స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ చేసేస్తున్నాను. ముందే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయడానికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి పొడవు అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇక్కడ నుంచి లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకొని క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మెజర్మెంట్ ఎలా తీయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా క్లాత్ని ముందు కట్ చేసేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి స్టిచ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది రాంగ్ సైడ్, ఇది షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేస్తున్నాను. ఇప్పుడు రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసేస్తున్నాను. రైట్ సైడ్ లోపలికి వేసే కట్ చేసాం కాబట్టి ఈ టిప్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ అవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే మెడ భాగానికి మన క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి మెడ పట్టీని. అలాగే బ్యాక్ పార్ట్ బెల్ట్ తీసుకోవాలి. ఇంకా మనకి స్ట్రైట్ పీసే తీసుకోండి.
కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది వేసుకోవాలి. అలాగే మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు మెడ భాగానికి. ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి క్రాస్ బెల్ట్ కోసం. మన బ్యాక్ పార్ట్కి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. పైపింగ్ వీడియోస్ ఉన్నాయి, నార్మల్ పైపింగ్ కానీ థ్రెడ్ వీడియోస్ కానీ. నేను లాంగ్ డ్రెస్ అయితే కట్ చేశాను, లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. చూడని వాళ్ళు ఉంటే శారీతో, ఓల్డ్ శారీతో మీరు కూడా ఓన్గా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇంక ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.